హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు కొత్తగా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వచ్చిందా? అయితే మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, పిన్ జనరేషన్ ఎలా చేసుకోవాలి, యూజర్ నేమ్ పాస్వర్డ్ను ఎలా సెట్ చేసుకోవాలో లాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లియర్గా ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కావున మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అనేది ఇలాంటి కవర్లో వస్తుంది. ఓకేనా, ఈ కవర్ ను మనం ఓపెన్ చేయగానే మనకు ఇందులో మన ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. కార్డుకు ముందు వైపు కార్డ్ నంబర్, ఎక్స్పైరీ డేట్, అలాగే మీ నేమ్ అయితే ఉంటుంది. కార్డుకు వెనుక వైపు సివివి నెంబర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ముందుగా గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ చూపించిన విధంగా ఎస్బీఐ కార్డ్ యాప్ ను మీ మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ సైన్ అప్ పైన క్లిక్ ఇవ్వాలి. సైన్ అప్ పైన క్లిక్ ఇచ్చిన తర్వాత లింక్ డివైస్ అని అడుగుతుంది. లింక్ డివైస్ పైన క్లిక్ ఇవ్వండి. లింక్ డివైస్ పైన క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ క్రెడిట్ కార్డ్ యొక్క నెంబర్ ను ఎంటర్ చేయండి. మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే వెంటనే సివివి నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ కార్డ్ కు బ్యాక్ సైడ్ ఉన్న ఆ సివివి నెంబర్ ను 3 డిజిట్ సివివి నెంబర్ ను ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ పాన్ కార్డ్ లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో ఆ విధంగానే డేట్, మంత్, ఇయర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ అయితే హైలైట్ అవుతుంది. జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ పైన క్లిక్ ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ మనకు మీ మొబైల్ కు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. వెంటనే ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వాలి. కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకు యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని ఈ విధంగా చూపిస్తుంది. ఫస్ట్ నేను యూజర్ నేమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవడానికి కొన్ని కండిషన్స్ అయితే ఇచ్చి ఉన్నారు. చూడండి, యూజర్ నేమ్ లో ఖచ్చితంగా ఆల్ఫాబెట్ మరియు నంబర్ ఉండేలా చూసుకోండి. ఒకవేళ మీరు స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేయాలనుకుంటే డాట్, అండర్ స్కోర్, అట్ ఈ 3 స్పెషల్ క్యారెక్టర్ మాత్రమే యూజర్ నేమ్ లో వాడవచ్చు. మీకు ఒక ఐడియా రావడం కోసం కొన్ని యూజర్ నేమ్ ఎగ్జాంపుల్స్ అయితే చెప్తాను. ఇక్కడ చూడవచ్చు కొన్ని యూజర్ నేమ్ ఎగ్జాంపుల్స్. ఓకేనా, మీరు కూడా దీన్ని లాగా మీకు నచ్చినట్టుగా యూజర్ నేమ్ అయితే సెట్ చేసుకోండి. తర్వాత పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలి, ఇక్కడ కండిషన్ అయితే ఇవ్వబడింది. పాస్వర్డ్ అయితే మినిమం 12 క్యారెక్టర్స్ ఉండాలి. అందులో ఖచ్చితంగా ఒక అప్పర్ లెటర్, ఒక లోయర్ లెటర్, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక నంబర్ అయితే ఉండాలి. ఓకేనా, నేను పాస్వర్డ్ కు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తాను మీకు ఐడియా రావడం కోసం. ఓకేనా, ఇక్కడ చూడండి, పాస్వర్డ్ కు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వబడింది. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ లో ప్రతి ఒక్క పాస్వర్డ్ లో ఖచ్చితంగా ఒక అప్పర్ లెటర్, ఒక లోయర్ లెటర్, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక నెంబర్ అయితే ఉంది. ఓకేనా, మీరు కూడా ఈ విధంగా మీ పాస్వర్డ్ ను సెట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు నచ్చినట్టు యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ అప్ అనే బటన్ అయితే హైలైట్ అవుతుంది. ఒకవేళ సైన్ అప్ బటన్ హైలైట్ కాకపోతే యూజర్ నేమ్ లెంత్ అయితే పెంచండి. బి రవి 1234 అని సెట్ చేసుకుని ఉంటే బి రవికుమార్ రెడ్డి 1234 అని సెట్ చేయండి. అప్పుడు ఖచ్చితంగా సైన్ అప్ బటన్ అయితే హైలైట్ అవుతుంది. ఓకేనా, నేను యూజర్ నేమ్ లెంత్ పెంచడం వల్ల సైన్ అప్ బటన్ అయితే హైలైట్ అయింది. సైన్ అప్ పైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది, కంగ్రాచులేషన్స్ అని. ఓకేనా, తర్వాత ఇక్కడ సెటప్ ఎంపిన్ పైన క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ మీకు నచ్చిన 4 డిజిట్ ఎంపిన్ ను సెట్ చేసుకోండి. ఎంపిన్ అనేది మనం ఎస్బీఐ కార్డ్ యాప్ లో లాగిన్ అవడానికి ఉపయోగపడుతుంది. మీకు నచ్చిన 4 డిజిట్ ఎంపిన్ ను ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ ఇచ్చి ఇక్కడ ఓకే ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇందాక మీరు సెట్ చేసుకున్న ఎంపిన్ ను ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ ఇవ్వాలి. నెక్స్ట్ మనకు ఇక్కడ క్రెడిట్ కార్డ్ పిన్ నెంబర్ ను సెట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ మీకు నచ్చిన ఏదైనా పిన్ నెంబర్ ను ఎంటర్ చేయగానే ఇక్కడ జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ అయితే హైలైట్ అవుతుంది. జనరేట్ ఓటీపీ పైన క్లిక్ ఇవ్వగానే మన మొబైల్ కు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సెట్ పిన్ పైన క్లిక్ ఇవ్వాలి. సెట్ పిన్ పైన క్లిక్ ఇవ్వగానే మనకు పిన్ జనరేటర్ అని ఈ విధంగా మెసేజ్ అయితే కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ ఇవ్వాలి. నెక్స్ట్ పైన క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కు సంబంధించిన సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్స్ కాబట్టి ఈ సెట్టింగ్స్ గురించి ఈ వీడియోలో చివరిలో చాలా నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు ఇక్కడ స్కిప్ పైన క్లిక్ ఇవ్వండి. తర్వాత వ్యూ కార్డ్ డీటెయిల్స్ అని ఈ విధంగా కనిపిస్తుంది. కార్డ్ నంబర్ లో మన కార్డ్ యొక్క లాస్ట్ 4 డిజిట్ మాత్రమే కనిపిస్తుంది. యాన్యువల్ ఫీలో మన క్రెడిట్ కార్డ్ కు ప్రతి సంవత్సరం ఎంత ఫీ కట్ అవుతుందో కనిపిస్తుంది. నా క్రెడిట్ కార్డ్ కి అయితే 499 రూపీస్ అయితే కట్ అవుతుంది ప్రతి సంవత్సరం. ఈ యాన్యువల్ ఫీ అనేది మనం క్రెడిట్ కార్డ్ తీసుకున్న ఫస్ట్ మంత్ లోనే మన క్రెడిట్ కార్డ్ నుండి కట్ అవుతుంది. కాబట్టి మనం వెంటనే యాన్యువల్ ఫీ అమౌంట్ అయితే ఫస్ట్ మంత్ లోనే పే చేసుకోవాలి. క్రెడిట్ లిమిట్ అయితే 40,000 రూపీస్ ఉంది. మీ క్రెడిట్ కార్డ్ లో ఉన్న ఈ 40,000 రూపీస్ ని మీరు ఆఫ్లైన్ లేక ఆన్లైన్ షాపింగ్ కోసం వాడుకోవచ్చు అని అర్థం. ఇక్కడ బిల్లింగ్ సైకిల్ 13th డే ఆఫ్ ఎవరీ మంత్ ఉంది. బిల్లింగ్ సైకిల్ అంటే క్రెడిట్ కార్డ్ బిల్ జనరేట్ అయ్యే రోజు. నా క్రెడిట్ కార్డ్ బిల్ అయితే ప్రతి నెల 13వ తారీఖు అయితే జనరేట్ అవుతుంది. మీ క్రెడిట్ కార్డ్ బిల్ కూడా ఎప్పుడు జనరేట్ అవుతుందో ఇక్కడ కనిపిస్తుంది. క్రెడిట్ కార్డ్ బిల్ జనరేట్ అయిన తర్వాత మన క్రెడిట్ కార్డ్ బిల్ మొత్తం డ్యూ అమౌంట్ ని పే చేసుకోవడానికి మనకు 20 డేస్ అయితే టైం ఉంటుంది. ఓకేనా, తర్వాత ఇక్కడ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ ఇస్తే మనకు పేమెంట్ ఆప్షన్స్ అయితే చాలా కనిపిస్తాయి. కానీ ఈ పేమెంట్ ఆప్షన్ ద్వారా మనం మన క్రెడిట్ కార్డ్ బిల్ పే చేస్తే మన క్రెడిట్ కార్డుకు అమౌంట్ పే అవడానికి ఒక 2 or 3
days అయితే పడుతుంది. కానీ మన క్రెడిట్ కార్డ్ కు ఇన్స్టాంట్ గా బిల్ పేమెంట్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ యాప్ ని యూజ్ చేయండి. ఈ యాప్ ద్వారా మన క్రెడిట్ కార్డ్ బిల్ పే చేసినట్టయితే ఇన్స్టాంట్ గా మన క్రెడిట్ కార్డ్ కు అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. ఈ యాప్ యొక్క లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చి ఉన్నాను. ఆ లింక్ పై క్లిక్ ఇచ్చి మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ద్వారా ఈ యాప్ లో రిజిస్టర్ అయ్యి మీ క్రెడిట్ కార్డ్ బిల్ అయితే ఇన్స్టాంట్ గా పే చేసుకోండి. తర్వాత ఈ అక్నాలెడ్జ్ పైన క్లిక్ ఇవ్వండి. మనకు కంగ్రాచులేషన్స్ అని ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ అకౌంట్ సమ్మరీ పైన క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ ఎనేబుల్ టచ్ ఐడి ఉంది. ఎనేబుల్ టచ్ ఐడి పైన క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఓకే ఇచ్చేయండి. నెక్స్ట్ మనకు మన SBI క్రెడిట్ కార్డ్ యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా మనకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ టోటల్ లో 40,000 రూపీస్ ఉంది. అంటే ఇది మన క్రెడిట్ కార్డ్ లిమిట్. అవైలబుల్ లిమిట్ కూడా 40,000 ఉంది. అంటే మనం మన క్రెడిట్ కార్డ్ నుండి ₹1 కూడా యూజ్ చేయలేదని అర్థం. ఇక్కడ లాస్ట్ బిలియర్ సమ్మరీ యాజ్ ఆన్ 13th February 2023 ఉంది. ఇక్కడ 13th అనే డేట్ ఉంది కదా. ప్రతి నెల నా క్రెడిట్ కార్డ్ బిల్ అయితే 13వ తారీఖు జనరేట్ అవుతుంది. ఓకేనా, అది క్రెడిట్ కార్డ్ బిల్ జనరేట్ అయ్యే రోజు. మీ క్రెడిట్ కార్డ్ బిల్ కూడా ఎప్పుడు జనరేట్ అవుతుంది ఇక్కడ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మనం కొత్తగా SBI క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత ఆ SBI క్రెడిట్ కార్డ్ యొక్క యాన్యువల్ ఫీ అయితే ఫస్ట్ మంత్ క్రెడిట్ కార్డ్ బిల్ జనరేట్ అయ్యే రోజు మన క్రెడిట్ కార్డ్ నుండి కట్ అవుతుంది. చూడండి, ఇక్కడ నా క్రెడిట్ కార్డ్ బిల్ అయితే 13వ తారీఖు జనరేట్ అవుతుంది. 13వ తారీఖు అయితే నా క్రెడిట్ కార్డ్ యొక్క యాన్యువల్ ఫీ అయితే ₹499 అయితే కట్ అయింది. ఓకేనా, తర్వాత ఈ ₹499 పైన 18% GST కూడా కట్ అయింది. 89.82 రూపీస్ కూడా కట్ అయింది. ఓకేనా, టోటల్ గా ₹589 అయితే కట్ అయింది. ఫ్రెండ్స్, స్టేట్మెంట్ డ్యూ అంటే మనం కట్టాల్సిన క్రెడిట్ కార్డ్ బిల్ అమౌంట్. ఈ అమౌంట్ ని ఇక్కడ కనిపిస్తున్న ఈ డేట్ లోపలే పే చేసేయాలి. మన క్రెడిట్ కార్డ్ బిల్ జనరేట్ అయిన తర్వాత ఒక 20 days టైం ఉంటుంది మన క్రెడిట్ కార్డ్ బిల్ పే చేసుకోవడానికి. ఇక్కడ స్టేట్మెంట్ డేట్ అయితే 13th. ఓకేనా, 13th ఒక 20 days కలిపితే మన డ్యూ డేట్ అయితే వస్తుంది. నేను నా క్రెడిట్ కార్డ్ బిల్లును ఇక్కడ కనిపిస్తున్న ఈ యాప్ ద్వారా పే చేశాను. పే చేయగానే ఇన్స్టాంట్ గా నా క్రెడిట్ కార్డ్ కి అయితే క్రెడిట్ అయిపోయింది. చూడండి, అమౌంట్ పేడ్ 589 ఉంది. ఓకేనా, పేమెంట్ డేట్ చూడండి 14th March ఉంది. ఓకేనా, ఈ విధంగా ఈ యాప్ ద్వారా మనం మన క్రెడిట్ కార్డ్ కు ఇన్స్టాంట్ గా క్రెడిట్ కార్డ్ బిల్ అయితే పే చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ అవైలబుల్ క్యాష్ 12,000 అని కనిపిస్తుంది. అంటే మన క్రెడిట్ కార్డ్ లో అమౌంట్ ని ATM లో పెట్టేసి మనీ విత్డ్రా చేయొచ్చు అని అర్థం. కానీ మన క్రెడిట్ కార్డ్ ని ATM లో పెట్టి మనీ అయితే విత్డ్రా చేయకూడదు. ఒకసారి విత్డ్రా చేస్తే మీకు ₹600 అయితే ఛార్జ్ అయితే పడుతుంది. కాబట్టి దయచేసి మీ క్రెడిట్ కార్డ్ ని ATM లో పెట్టి యూజ్ చేయకండి. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ సెట్టింగ్ గురించి చెప్పాలి. దానికోసం ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ లో 3 హారిజంటల్ లైన్స్ ఉన్నాయి కదా, మెనూ ఆప్షన్, దానిపైన క్లిక్ ఇవ్వండి. దానిపైన క్లిక్ ఇవ్వగానే మనకు ఇలా సబ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇందులో మేనేజ్ కార్డ్ యూజర్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ ఇవ్వాలి. దానిపైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మేనేజ్ కార్డ్ ట్రాన్సాక్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ ఇవ్వగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ డొమెస్టిక్ మరియు ఇంటర్నేషనల్ ఉంది. డొమెస్టిక్ అంటే మన ఇండియాకు సంబంధించిన ఆన్లైన్ వెబ్సైట్ లో గానీ ఆఫ్లైన్ స్టోర్ లో గానీ చేసే ట్రాన్సాక్షన్ ని డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ అంటారు. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అంటే మన ఇండియాకు సంబంధం లేని ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ వెబ్సైట్ లో చేసే ట్రాన్సాక్షన్ ని ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అంటారు. కాబట్టి మీరు అన్ని ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ని ఆఫ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ వెబ్సైట్ లో ఏదైనా పేమెంట్ చేయాలనుకుంటే అప్పుడు మాత్రమే ఇంటర్నేషనల్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఆన్ చేసుకోవాలి. లేని ఎడల మీరు ఆఫ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మరియు POS ట్రాన్సాక్షన్ మాత్రమే ఆన్ చేసి పెట్టుకోండి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే మనం ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా ఏదైనా బిల్ పేమెంట్ చేసినా ఏదైనా పర్చేజ్ చేసినా చేసే ట్రాన్సాక్షన్ ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటారు. POS ట్రాన్సాక్షన్ అంటే మనం ఏదైనా షాపుల్లో గానీ పెట్రోల్ బంకుల్లో గానీ మన క్రెడిట్ కార్డ్ ను స్వైప్ చేసి పిన్ నెంబర్ ఎంటర్ చేసి చేసే ట్రాన్సాక్షన్ ని POS ట్రాన్సాక్షన్ అంటారు. మీరు ఆన్లైన్ మరియు POS ట్రాన్సాక్షన్ మాత్రమే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్ ఉంది. కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్ మీరు ఆఫ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ మన క్రెడిట్ కార్డ్ పోగొట్టుపోయినా వేరే వాళ్ళు మన కార్డ్ ని తీసుకొని వైఫై ఎనేబుల్ ఉన్న స్వైపింగ్ మిషన్ లో పెడితే మన క్రెడిట్ కార్డ్ లో ఉన్న అమౌంట్ అయితే కట్ అయిపోతుంది. ఓకేనా, కాబట్టి కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్ మీరు ఆఫ్ చేసి పెట్టుకోండి. తర్వాత ATM ట్రాన్సాక్షన్ కూడా మీరు ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే మన క్రెడిట్ కార్డ్ ను ATM మిషన్ లో పెట్టి మనీ అయితే విత్డ్రా చేయకూడదు. ఒకవేళ మీరు విత్డ్రా చేస్తే ఒక విత్డ్రాకు మీకు నియర్లీ ₹600 వరకు ఛార్జ్ అయితే పడుతుంది, పెనాల్టీ అయితే పడుతుంది. కాబట్టి మీరు ATM లో మీ క్రెడిట్ కార్డ్ ను పెట్టి మనీ అయితే విత్డ్రా చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్, కాబట్టి ATM ట్రాన్సాక్షన్ కూడా ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ పై క్లిక్ ఇవ్వాలి. సేవ్ అనే ఆప్షన్ పై క్లిక్ ఇవ్వగానే మన మొబైల్ కు OTP వస్తుంది. OTP ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మనకు అప్డేట్ సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది. తర్వాత గో టు హోమ్ పైన క్లిక్ ఇవ్వగానే మైండ్ మీలోకి అయితే వచ్చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. కానీ మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను. ఫ్రెండ్స్, మీరు కొత్తగా SBI క్రెడిట్ కార్డ్ తీసుకునేటప్పుడు మీరు కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ అయితే యాక్టివేట్ చేసుకోకండి. ఇది మీకు అవసరం లేదు. అలాగే బ్యాంక్ నుండి లేక క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ నుండి కాల్ చేస్తున్నాము, మీ క్రెడిట్ కార్డ్ ను యాక్టివేట్ చేయాలి కాబట్టి మీరు OTP చెప్పండి అడిగితే మీరు OTP అయితే చెప్పకండి. మీరు OTP అనేది ఎవరికి చెప్పకూడదు. ఎందుకంటే ఈ మధ్యలో చాలా మోసాలు అయితే జరుగుతున్నాయి. కాబట్టి మీరు OTP ని మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ని ఎవరికి షేర్ చేయకండి. ఓకేనా, మీ క్రెడిట్ కార్డ్ సంబంధించిన సెట్టింగ్స్ ని ఈ వీడియో చూసి మీరే చేసుకోండి. ఎవరికి OTP అయితే చెప్పకండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.